హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. మేము ఒక మాల్కి వచ్చామండి, చాక్లెట్ మాల్కి. మాల్ లోపలికి వచ్చామండి. రండి మాతోటి మీరు కూడా చూద్దరు. ఇవన్నీ చాక్లెట్స్ అండి. ఇవన్నీను ఇక్కడ 1200 వెరైటీస్ ఉంటాయట. ఇక్కడ నేను ఇదే ఫస్ట్ టైం ఇన్ని చూడడం. మన దీంట్లో కొడైకెనాల్ వాటిలో చూశాను, నేను భూటాన్లో కూడా చూశాను, కానీ ఇన్ని వెరైటీస్ నేను ఎక్కడ చూడలేదు. చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవన్నీ అన్నీ రేటు సామాన్లు, ఇవన్నీ బర్త్డే ఇవంతా ఫంక్షన్లు ఏవైనా అయితే సెరమనీ అయితే అలాంటివన్నిటికీ ఇవన్నీ డెకరేట్ పిల్లలకి. ఈ వెరైటీస్ అన్నీ చూడండి, ఎన్ని వెరైటీస్. కలర్ఫుల్ చాక్లెట్స్ చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. ఆల్రెడీ మా పాప కింద సంవత్సరం వచ్చినప్పుడు తెచ్చింది. చూడండి ఎన్ని వెరైటీస్. ఇవన్నీ క్యాండీస్ అండి. ఇది సవర్ క్యాండీస్ వెరైటీ. ఇదొక రకము, ఇదొక రకము, ఇదొక రకము. ఇవన్నీ వెరైటీస్ అన్నీను చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. గమ్మీ బేర్ అండి ఇది. ఇవన్నీ లాలీపాప్ లాగా మన సైడ్ దొరుకుతాయి కదా, అలాగే వెరైటీ ఆఫ్ లాలీపాప్స్ ఇవన్నీ. ఇవి ట్యాబ్లెట్స్, ఇవి ఒక మాల లాగా. ఇది పిల్లలకి ఎంతో చాలా నచ్చుతాయి ఇలాంటివన్నీ. ఇది పిల్లలు ఎలా తింటారంటే, చిన్నపిల్లలు ఇది మెడలో వేసుకుంటారు, లేకపోతే చేతికి వేసుకుంటారు. ఇది ఒక్కొక్కటి తెంపుకొని తింటారనమాట. కలర్ఫుల్గా ఉన్నాయి కదా, వాళ్ళు తినడానికి ఈజీ కూడా. ఇది చాక్లెట్ డ్రింక్ అండి, చూడ కలర్ఫుల్గాను. దీంట్లో కొంచెం కొంచెం సిప్ జ్యూస్ లాగా సిప్ చేస్తారనమాట. ఫ్లేవర్ చాక్లెట్, స్ట్రాబెరీ, బ్లూబెర్రీ. ఇది బ్లూబెర్రీ, ఇది స్ట్రాబెరీ. ఇది ఇవన్నీ పార్టీ సప్లైస్ అండి. ఇవన్నీ మనం ఏదైనా చిన్న చిన్న పార్టీలు చేసుకుంటాం కదా, వాటికి అనమాట. హ్యాపీ బర్త్డే అనగా, మదర్స్ డే అనగా, ఇలాంటివన్నీ ఫాదర్స్ డే అనగా ఇవన్నీ చేసుకోవడానికి. ఇది ఐస్ స్లషీ అండి. ఇది చాలా ఐస్ ఉంటుంది. మనం గోళా ఎలాగా మన ఆంధ్ర సైడ్, మన సౌత్ సైడ్ ఎలాగ గోళా వేసి దాన్ని కలర్ఫుల్ అన్నీ వేస్తాడు కదా డ్రింక్స్, అలాగే ఇది ఏంటంటే డ్రింక్ లాగా తయారు చేస్తాను మిషన్లోనమాట. చేస్తున్నాను. పుల్లగా తీపిగా ఉన్నాయి. ఫ్లేవర్ చాలా బాగుంది. ఇది లెమన్ ఫ్లేవర్ బాగుంది. ఇదిగోండి ఇక్కడ వాటర్ ఫౌంటైన్ ఉంది, చూడండి ఎంత బాగా ఉందో. పిల్లలకి పిల్లలు అన్నీ కూడా వెరైటీస్ దొరుకుతాయి ఇక్కడ. ఇప్పుడు మేము బీచ్కి వెళ్తున్నాం అండి, రండి మీరు కూడా చూద్దరు. మేము ఇప్పుడు బీచ్కి వచ్చామండి, సత్తరా బీచ్ అనేసి. ఇదిగో మా మనవడు ఇప్పుడు దాంట్లో స్విమ్మింగ్ చేయాలంటున్నాడు. రండి మీరు కూడా చూద్దరు. చూడండి రండి ఎంత బాగుందో. ఇక్కడ అన్ని డక్స్, బాతులు అన్నీ ఉంటాయండి. ఇక్కడ డక్స్కి ఇక్కడ అన్నం కూడా వేస్తారు. అవి వచ్చి చాలా అన్నీ కలిసి వచ్చి తింటాయి. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఇదిగో ఎంత బాగుందో చూసారా. ఇక్కడ అంతా స్విమ్మింగ్ చేస్తారు వచ్చి. ఇప్పుడు ఈరోజు సాయంకాలం అయిపోయింది కదా, ఈవినింగ్ అయిపోయింది, అందుకే ఎవరు అంత స్విమ్మింగ్ చేయడం లేదు. లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి.